Good evening, friends. Sorry, it's already 4:45. I think most of you are fed up with from morning onwards to till time, and I observe all the faces in dull mood. Yeah, please. Incidentally, once I had an experience in Vijayawada where a felicitation program was organized by the Bar Association, via Bar Association of Vijayawada Bar Association, where our Justice N.V. Ramana garu was the chief guest. A felicitation program for N.V. Ramana was organized. From that time onwards, I thought of speaking in Telugu states only, because on that day Rajendra వారు అక్కడే ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్, మేమందరం కూడా బార్ కౌన్సిల్ మెంబర్స్ మేమందరం ఉన్నాం. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్వి రమణ గారిని డయాస్ మీద పిలిచిన దగ్గర నుంచి ఫెలిసిటేషన్స్, దండలు వేయించడం దగ్గర నుంచి, బొకేలు ఇవ్వడం దగ్గర నుంచి అన్ని కూడా ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టారు. అంతా అయిపోయిన తర్వాత ఎన్వి రమణ గారు డయాస్ మీదకి వచ్చిన తర్వాత బార్ అసోసియేషన్ ఫంక్షన్లో ఆయన కూడా ఇంగ్లీష్లో మొదలుపెట్టాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్, బెజవాడ బార్ అసోసియేషన్ మిత్రులందరికీ తెలుసు, కర్ణాటి రామ్మోహన్ రావు గారు కృష్ణా జిల్లా కానీ, గుంటూరు కానివ్వండి, సరౌండింగ్స్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా తెలుసు. ఆ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ముందు కూర్చుని ఒక్కసారి లేచి, ఏమో రమణ, నేను అందాక ఇక్కడే బార్ అసోసియేషన్ లో ప్రాక్టీస్ చేసావు కదా, నీ తెలుగు ఎక్కడ పోయింది అన్నాడు. సో దట్ వాజ్ ది డే. అప్పటి నుంచి రమణ గారు కూడా స్టేట్లోకి వచ్చినప్పుడల్లా తెలుగులోనే మాట్లాడుతుంటారు. సో మార్నింగ్ నుంచి మీరు అందరూ చాలా సబ్జెక్ట్స్ మీద డిఫరెంట్ ఫోల్డ్స్ లోంచి మీరు అన్ని విషయాలు విన్నారు. బట్ కొన్ని నేను యాజ్ ఏ మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్గా 2 times చేసాం. మేము ఇద్దరం, రాజేంద్ర నేను షేర్ చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. అండ్ ఇన్సిడెంటల్లీ ఐఎమ్ ది చైర్మన్ ఫర్ ది ఎన్రోల్మెంట్ కమిటీ. సో ది టాపిక్ విచ్ టుడే ది బార్ ఐలు హ్యాస్ గివెన్ టు అస్ ఈస్ ఈ సక్సెస్ గురించి. అడ్వకేట్గా మీరు వచ్చిన తర్వాత సక్సెస్ ఎలా ఉంటుంది అనేది. దిస్ ఎ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. దాన్ని ఇప్పుడు డీల్ చేయటం అంటే, నరాసీన్ కూడా అక్కడ కర్ర పట్టుకొని కూర్చున్నాడు. ఆయనకి ఏదో సబ్జెక్ట్ ఉన్నది, ఆయన మిమ్మల్ని అందరినీ ఈ సబ్జెక్ట్లో ఆయన చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు 1.5 hour క్లాస్ కోసం అని. బట్ ఆడియన్స్ చూస్తేనే ఇబ్బందిగా ఉన్నది. బట్ ఐ విల్ కంక్లూడ్ విత్ ఇన్ 5 minutes. మీకు ఒక లీఫ్లెట్ ఒకటి మీకు ఇచ్చారు, అందరికీ ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. దీంట్లో ఐలుకు సంబంధించిన దాంట్లో అన్ని కేస్ లాస్ మీకు అందరికీ, రిపోర్టెడ్ కేస్ లాస్ అన్ని, ఇంపార్టెంట్ కేసెస్ అన్ని మీకు ఒక లిస్ట్ మీకు ఇచ్చారు. దీన్ని కనుక మీరు ఒక్కసారి ఓపెన్ చేస్తే, సీరియల్ నెంబర్ 7 షాబానో కేస్, మహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో కేస్ 1985. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. దీన్ని నేను ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే, ఆల్ ఇండియా లా అసిస్టెంట్ అడ్వకేట్ అనే వాళ్ళకిను, జనరల్ ప్రాక్టీస్ చేసేటువంటి అడ్వకేట్కిను చాలా వేరియేషన్ ఉండాలనేది మాకున్నటువంటి భావన. ఆల్ ఇండియా లా అసిస్టెంట్ తరఫు నుంచి వర్క్ చేసినటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ఐడెంటికల్గా ఉండాలి. సొసైటీలో కానివ్వండి, బార్ అసోసియేషన్లో కానివ్వండి, జ్యుడిషియరీలో కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఐడెంటిటీ చాలా డిఫరెంట్గా ఉండాలి. అంటే వీ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్. లీగాలిటీలో కానివ్వండి, సోషల్ అవుట్లుక్లో కానివ్వండి, సామాజిక బాధ్యతలో కానివ్వండి, అడ్వకేట్ అనే వాళ్ళు కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే మాత్రమే ఐలు అడ్వకేట్స్ గా గుర్తింపు పొందుతారనేది మాకున్నటువంటి భావన. ఇది కనుక మీరు చూస్తే 7th కేస్, షాబానో కేస్. దిస్ కేస్ వాజ్ ఫాట్ బై సుబ్రహ్మణ్య పొట్టి గారు, జస్టిస్ సుబ్రహ్మణ్య పొట్టి, రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్, అండ్ హీ వాజ్ ది ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆల్ ఇండియా లా యూనియన్. ఈ ఫస్ట్ కేసు షాబానో కేసు దగ్గర నుంచి ముస్లిం డానియల్ లతీఫీ ఈ కేసు అయినప్పటి నుంచి ముస్లిం ఉమెన్ కి భారతదేశంలో మెయింటెనెన్స్ గ్రాంట్ అవడం స్టార్ట్ అయింది. అంటే దిస్ ఈస్ ది ఫస్ట్ కేస్ వేర్ ఆల్ ఇండియా లా యూనియన్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఫాట్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ అండ్ కుడ్ గెట్ ఎ సక్సెస్ఫుల్ రిజల్ట్ టు ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ ముస్లిమ్స్. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మీ అందరికీ కేసు కనుక మీరు చదివి తెలుస్తుంది. దట్ లేడీ వాజ్ అనేబుల్ టు పే మినిమం ఫీజ్ టు ది అడ్వకేట్. లోవర్ కోర్ట్ నుంచి కూడా మినిమం ఫీజ్ కూడా పే చేయలేనటువంటి లేడీ, ముస్లిం లేడీకి సపోర్ట్ గా ఐలు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ హీ స్టూడ్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ అండ్ కుడ్ గెట్ ద సక్సెస్ఫుల్ రిజల్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొక కేసు దీంట్లో మనం కనుక చూస్తే, విశాఖ 9th కేస్, సీరియల్ నెంబర్ 9 విశాఖ కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇది నేను మెజారిటీగా లేడీస్ ఉంటున్నారు. నేను ఎన్రోల్మెంట్ లో చూస్తుంటాను, తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ లో చూస్తున్నాను. అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 minimum 35 advocates will be women. So contribution of women in judiciary is more now. And ఆంధ్రాలో నాకు ఐడియా లేదు, తెలంగాణలో 62% judicial officers are women.
రైట్ ఫ్రమ్ మ్యాజిస్ట్రేట్స్ టు డిస్ట్రిక్ట్ జడ్జెస్ అండ్ ఈవెన్ హైకోర్టులో కూడా 9 మంది హైకోర్టు ఉమెన్ జడ్జెస్ ఉన్నారు, 62%. బట్ ఎక్కడైనా సరే ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఇప్పుడు మీరు ఎవరైనా చదివారా ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్? విశాఖ కేసు ఇది వర్కింగ్ ప్లేసెస్ లో ఉమెన్ ఎవరైతే ఉంటారో వర్కింగ్ ప్లేసెస్ లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటం కోసం, వాళ్ళని రక్షించడం కోసం వచ్చినటువంటి కేసు. ఇది సుమారుగా దగ్గర ఇప్పటికీ భారతదేశంలో 1997లో వచ్చినటువంటి జడ్జిమెంట్. నాకు తెలిసి 90% వర్కింగ్ ప్లేసెస్ లో ఎక్కడ కూడా ఈ జడ్జిమెంట్ ని అమలు కావటం లేదు. కాబట్టి దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అడ్వకేట్స్, యాజ్ మోర్ పర్టికులర్లీ యాజ్ ఉమెన్ అడ్వకేట్స్ అండ్ ఇన్ మోర్ పర్టికులర్లీ యాజ్ అడ్వకేట్స్ హూ ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో, లేకపోతే మీరు ఎక్కడైతే మీకు కాంటాక్ట్స్ ఉంటాయో, లీవ్ ఇట్. కోర్టే కాదు, లేకపోతే బార్ అసోసియేషన్స్ కాదు, యాజ్ ఎ సోషల్ ఇంజనీర్, ఇందాక అపరాగా చెప్తున్నారు, బికాస్ వీఆర్ కాల్డ్ యాజ్ సోషల్ ఇంజనీర్స్. సమాజంలో ఎక్కడైతే లేడీస్ ఉంటారో, ఎక్కడైతే వర్కింగ్ ప్లేసెస్ ఉంటాయో, ఎక్కడైతే లేడీస్ ఉంటారో అక్కడ మనం అడ్వకేట్ గా ఈ విశాఖ కేసుని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత మనం తీసుకుంటే సమాజంలో మనం చేసేటువంటి సర్వీస్ ఇంతకంటే ఎక్కువగా ఉంటుందని నేను భావించడం లేదు. ఇంకొకటి, వాళ్ళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా చాలా మంది న్యాయవాదులు ఒక 41A CRPC, దీన్ని లాస్ట్ సీరియల్లో ఉన్నది, ఈ లిస్ట్ లో కూడా మీకు అది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఒకటి, అదేవిధంగా DK బాసు కేసు ఒకటి. ఈ 2 కనుక మీరు గమనిస్తే ఈ 2 కేసుల్ని కూడా మనం మర్చిపోతున్నాం. ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మన ప్రాక్టీస్ కోసం, మనకు వచ్చేటువంటి ఫీజుల కోసం మాత్రమే మాట్లాడుతున్నాం. కొంచెం కష్టంగా ఉంటుంది నేను చెప్పింది. యాక్చువల్ గా 41 CRPC ఎందుకని ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అనేది కనుక మీరు DK బాసు కేసు కనుక మనం ఒకసారి చదివితే, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ నిజంగా లేనివాడి కోసం పనిచేస్తుందా, లేకపోతే ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ కోసమే పనిచేస్తుందా అని కనుక మనం గమనిస్తే, ఆ రోజు కేసు జడ్జిమెంట్ వచ్చే దానికంటే ముందు, లేకపోతే కేసు జడ్జిమెంట్ డిస్కషన్ జరిగే రోజుల్లో దగ్గర 8 లక్షల మంది SC ST BC, ఒక రకంగా చెప్పాలంటే లేని వాళ్ళందరూ, హ్యావ్ నాట్స్ అందరూ కూడా జైల్స్ లో మగ్గిపోతున్న సందర్భంలో, వాళ్ళకి ఏ రకమైనటువంటి సపోర్ట్ రాని సందర్భంలో లీగల్ ఎయిడ్ కల్పించడం కోసం, మీకు అందరికీ గుర్తుంటే జస్టిస్ కృష్ణయ్యర్ గారు, ఈ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ కూడా జస్టిస్ కృష్ణయ్యర్ గారు, ఐలు ఫౌండేషన్ లో కూడా జస్టిస్ కృష్ణయ్యర్ గారు ఉన్నారు. మీరు కనుక ఆ జడ్జిమెంట్స్ కనుక చూస్తే, ఈ హ్యావ్ నాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా న్యాయ వ్యవస్థ సపోర్ట్ చేయాలి అనేటువంటి భావనతో వచ్చినటువంటి DK బాసు జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో, దాని ఇంప్లిమెంటేషన్ ద్వారానే సెక్షన్ 41A CRPC ముందుకు వచ్చింది. కానీ మెజారిటీ ఆఫ్ అడ్వకేట్స్ దీన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టారు. స్ట్రైకులు జరుగుతున్నాయి. ఇవాళ కూడా తెలంగాణలో ఒక దగ్గర ఒక సెమినార్ పెట్టారు. అన్ని బార్ అసోసియేషన్స్ ని పిలిచి 41A CRPC అగెనిస్ట్ గా మనం అజిటేషన్ చేయాలనే దాని మీద. ఐలుగా మాకున్నటువంటి ఐలు స్టాండ్ ఏమిటంటే, దీంట్లో 41A CRPC కంటిన్యూ చేయాలి, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్ గా జరగటం లేదు. ఆ ఇంప్లిమెంటేషన్ లో కంపల్సరీగా అడ్వకేట్ రోల్ ఉండాలి. ఎక్కడైతే అరెస్టులు జరుగుతున్నాయో వాళ్ళకి సంబంధించినంత వరకు 7 years బిలో పనిష్మెంట్ ఉన్న వాటిల్లో అడ్వకేట్ రోల్ ఉండాలి. బికాజ్ మీరు చూస్తున్నారు లోక్ అదాలత్ ఎంత మిస్యూజ్ అవుతోందో. ఎక్కడ కూడా క్రిమినల్ కేసుల్లో లోక్ అదాలత్ లో అడ్వకేట్ రోల్ లేదు. పోలీస్ వాడు వస్తున్నాడు, కానిస్టేబుల్ విక్టిమ్ తీసుకొస్తున్నారు, ముద్దాయిలు తీసుకొస్తున్నారు, కేసులు రాజీ పడి వెళ్ళిపోతున్నాయి. అసలు ఒరిజినల్ విక్టిమ్ వస్తున్నాడా, ఒరిజినల్ అక్యూజ్ వస్తున్నాడా, ఏ రకమైనటువంటి చెక్ లేనటువంటి పరిస్థితి లోక్ అదాలత్ లో నడుస్తుంది. కాబట్టి 41A CRPC అమెండ్మెంట్ రావాలని మనం ఐలుగా కూడా కోరుతున్నాం. కానీ ఆ అమెండ్మెంట్స్ అందరం మాట్లాడాం. మీ అందరూ గమనించాల్సింది, ఆల్ ఇండియా లాయర్స్ కూడా కాన్స్టిట్యూషన్ ఉన్నది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ప్రతి ప్రియాంబుల్లో ఉన్నటువంటి ప్రతి ఇష్యూ, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, అన్ని ఇష్యూస్ కూడా ఐలు కాన్స్టిట్యూషన్ లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంటాయి. భారతదేశంలో ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్ కూడా ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఇంతవరకు లేదు. ఏదైనా పొలిటికల్ పార్టీస్ కి అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి తప్ప, కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుని కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఐలుగా మీ ముందున్నది. దాన్ని సపోర్ట్ చేయడంలో ఇవాళ మీరు స్టూడెంట్ గా ఉన్నారు, రేపు కోర్టులకి అడ్వకేట్స్ గా వస్తారు. నేను ఎన్రోల్మెంట్ లో ఒక విషయం చెప్తుంటాను, మీకు ఒక మాట చెప్పాలి కాబట్టి. మార్నింగ్ KL యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు మాట్లాడినా, ఇంకొక ప్రిన్సిపల్స్ మాట్లాడినప్పటికీ కూడా రిలీజన్, క్యాస్ట్ ఇవి కనుక మీరు గమనించాలి. రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా క్రిమినల్ కేసులు ఎక్కడ కూడా విక్టిమ్స్ కానివ్వండి, అక్యూజ్డ్ కానివ్వండి, క్యాస్ట్ ఎక్కడ రిఫర్ చేయకూడదని రీసెంట్ జడ్జిమెంట్ మనకి ఇవ్వడం జరిగింది. కానీ ఎన్రోల్మెంట్ లో ఐ యూస్ టు అడ్రస్ యాజ్ ఎ స్టూడెంట్ టిల్ ఎస్టర్డే you were in you learn your swimming in a swimming pool. After your enrollment, you are entering into a ocean. You have to swim across a ocean. That is the present tomorrow's situation of a law student today. ఎందుకంటే మీరు
ఒక్కసారి మీరు గూగుల్ కనుక ఓపెన్ చేసి చూస్తే, బికాజ్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్, మీ అందరికీ ఇవాళ గూగుల్ అలవాట్లో ఉన్నారు కాబట్టి ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి చూడండి ఎన్ని వేల చట్టాలు ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి. ఇవాళ మనకి కాలేజీలో చెప్పేది 30-40 సబ్జెక్ట్స్, 5 సంవత్సరాలు అయితే 40 సబ్జెక్ట్స్ చెప్తుంటారు. కానీ ఆ 40 సబ్జెక్ట్స్తోనే లా లేదు, ఆ 40 సబ్జెక్ట్స్తోనే న్యాయ వ్యవస్థ నడవటం లేదు, క్లయింట్స్ కానివ్వండి కేసులు కానీ ఆ 40 సబ్జెక్ట్ చుట్టూనే తిరగటం లేదు. కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే దెర్ ఇస్ ఎ వాస్ట్ ఏరియా వేర్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ మినిమం నాలెడ్జ్ ఇన్ ది లా. ఇది కనుక మనం గమనిస్తే 40 సంవత్సరాలు మాకు కానివ్వండి, లేకపోతే ఇంకా మాకంటే సీనియర్గా ఉండే ప్రొఫెసర్స్ కానివ్వండి, అన్ని చట్టాల్లోనూ ఎవరికి నిష్ణాతులు కారు. కాబట్టి లాయర్ షుడ్ బి ఏ లైఫ్ లాంగ్ స్టూడెంట్ అనే స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని మనం కనుక దృష్టిలో పెట్టుకోగలిగితే సబ్జెక్టుని ఎలా నేర్చుకోవాలి అనే దానికి మనం కాన్సన్ట్రేట్ చేసి రోజువారీ చదువు కనుక మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఇల్ ఎఫెక్ట్, రేపటి నుంచి మీరు బార్ అసోసియేషన్లకు వెళ్ళిన తర్వాత, అడ్వకేట్స్ గా వెళ్ళిన తర్వాత మీ మీద రాబోయేటువంటి ఒక ఇల్ ఎఫెక్ట్ ని ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇంత మార్నింగ్ చాలా మంది సీనియర్స్ మాట్లాడారు, రిలీజియన్ అండ్ క్యాస్ట్. నిన్నటి వరకు టిల్ ఎస్టర్డే మీరైతే కాలేజెస్ లో ఉన్నారు, బట్ ఫ్రమ్ టుమారో వెన్ యూ ఎంటర్ ఇన్ టు ది బార్ అసోసియేషన్ యూ ఆర్ ఎంటరింగ్ టు ఎ జంగిల్. ఇది నేను ఎన్రోల్మెంట్ లో అందరికీ చెప్తుంటాను, యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు జంగిల్. ఎందుకని? till now both of you being students, you do not know what is his caste and what is his religion, but you are sitting side by side and you are learning the language, law subject or whatever it may be, and you are a friend, you will become friends. And when you enter into the bar association, after a few months, maybe 3 months or 6 months or 1 year, you will be identified with your caste, you will be identified with your religion, and you will be segregated. So this is the ఇల్ ఎఫెక్ట్ ఇన్ ది బార్ అసోసియేషన్స్ విచ్ యు ఆర్ అబ్జర్వింగ్. సో ఆ రకమైనటువంటి వాటిలోకి మీరు వెళ్లకుండా ఉండాలని ఒక సోషల్ ఇంజనీర్ గా కాన్స్టిట్యూషన్ ని కాపాడటం కోసమే న్యాయవాదులుగా ఉండదలుచుకుని మీరందరూ కూడా మీకున్నటువంటి రిలీజన్ కానివ్వండి, క్యాస్ట్ కానీ, ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ కన్విక్షన్. దాన్ని మీరు సొసైటీకి అట్రిబ్యూట్ చేయకుండా, సొసైటీకి అప్లై చేయకుండా, మన కన్విక్షన్ మనకు ఉండటం తప్పులేదు. ఎవరి దేవుడు వాడు పూజించుకోవచ్చు, కానీ దాన్నే మనం ఒంటికి పూసుకుని మన కోట్ అయితే బ్లాక్ కోట్ ఎట్లా వేసుకుంటున్నామో ఇవాళ రేపు బార్ అసోసియేషన్లో కూడా అదే పద్ధతిలో ఇవాళ చర్చలు నడుస్తున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి వాటిలోకి మీరు ఇన్వాల్వ్ కాకూడదని చెప్పేసి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ని, కాన్స్టిట్యూషన్ మోరల్స్ ని కూడా మనం నిలబెట్టడంలో ముందుండి ఐలు న్యాయవాది ఎలా ఉంటాడనేది మీరు నిరూపిస్తారని చెప్పేసి భావిస్తూ థ్యాంక్ యూ. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.